ఫ్రెండ్స్ ఈ యాప్లో వచ్చేసి నేనైతే 5,500 రూపాయలు అనేది లోన్ అయితే తీసుకోవడం జరిగింది. నాకైతే ఇన్స్టెంట్ గా లోన్ అనేది అప్రూవల్ అయితే కావడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత వెంటనే లోన్ అమౌంట్ అనేది నాకు అకౌంట్ అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకోసం ఒక మంచి బెస్ట్ పర్సనల్ లోన్ యాప్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ యాప్లో వచ్చేసి మనం చాలా ఈజీగా లోన్ అనేది తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు నేను డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టార్టింగ్ లో ఈ యాప్ లో నాకు 5,500 రూపాయలు లోన్ వచ్చిందని చెప్పడం జరిగింది కదా. అప్రూవ్డ్ అమౌంట్ వచ్చేసి 5,500 రూపాయలు అనేది ఆ లోన్ అమౌంట్ అనేది నాకు అప్రూవల్ అయితే కావడం జరిగింది. ఈ లోన్ అమౌంట్ లో నాకు చార్జెస్ అదేవిధంగా జిఎస్టీ పోయి నాకు ఆ వచ్చిన అమౌంట్ వచ్చేసి 5,046 రూపాయలు అనేది నాకు అకౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. ఈ యాప్ కి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది 36% అనేది ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఆ లోన్ టెన్యూర్ వచ్చేసి 12 మంత్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ప్రతి నెల 550 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా లోన్ అమౌంట్ అనేది అప్లై చేయాలని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు రింగ్ అని సెర్చ్ చేయగానే మీకు యాప్ అనేది వస్తుంది. జస్ట్ మీరు యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఇంటర్ మొబైల్ నెంబర్ దగ్గర ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఆ ఫస్ట్ నేమ్ దగ్గర వచ్చేసి మీకు యాజ్ పర్ పాన్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉందో అదే విధంగా ఇక్కడైతే మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా లాస్ట్ నేమ్ దగ్గర యాజ్ పర్ పాన్ కార్డులో మీకు ఏ విధంగా నేమ్ ఉందో అదే విధంగా ఇక్కడైతే నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర వచ్చి మీ యొక్క ఫాదర్ కి సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి దగ్గర మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏ ఈమెయిల్ ఐడి యూజ్ చేస్తున్నారో అది ఎంటర్ చేయండి. ఎందుకంటే దానికి ఎన్ఓసి అదేవిధంగా ఏదైనా డీటెయిల్స్ అయితే వస్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర వచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. పాన్ కార్డులో అదేవిధంగా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సెలెక్ట్ జెండర్ దగ్గర వచ్చి మీరు మేల్ అంటే మేల్, ఫీమేల్ అంటే ఫీమేల్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ ఉంటే మ్యారీడ్, అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా పర్మిషన్స్ అయితే వస్తాయి. ఎస్ఎంఎస్, లొకేషన్, ఫోన్ అయితే అలౌ చేయమని అడుగుతుంది. జస్ట్ ఇక్కడ రీడ్ అండ్ యాక్సెప్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్కమ్ డీటెయిల్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ సాలరీ ఉంటే సాలరీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్టేటస్ అనేది ఎంటర్ చేయండి. అదేవిధంగా మంత్లీ ఇన్కమ్, అదేవిధంగా పర్పస్ ఆఫ్ లోన్, అదేవిధంగా మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలో అంత లోన్ అమౌంట్ అనేది ఇక్కడ రిక్వైర్డ్ లోన్ అమౌంట్ దగ్గర మీరు అయితే ఆ లోన్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడైతే ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన జస్ట్ మీరు కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు లెట్స్ వెరిఫై యువర్ పాన్ అని వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు పాన్ కార్డు సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డు సంబంధించిన నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు అడ్రస్ అనేది అడుగుతుంది. ఇక్కడ యాడ్ అడ్రస్ అనేది వచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉందో అదే విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ లైన్, అదేవిధంగా అడ్రస్ లైన్ 2, అదేవిధంగా ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, రెసిడింగ్ అంటే ఇక్కడ రూమ్ నెంబర్ దగ్గర మీ యొక్క హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా అడ్రస్ లైన్ 1 దగ్గర మీ యొక్క ఊరి పేరు, అదేవిధంగా మండలం పేరు అయితే ఎంటర్ చేయండి. ఇక అడ్రస్ లైన్ 2 దగ్గర మీకు డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ల్యాండ్ మార్క్ దగ్గర ఏదో ఒక ల్యాండ్ మార్క్ అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. అదేవిధంగా ఇక్కడ పిన్ కోడ్ దగ్గర మీ యొక్క ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. రెసిడెన్సీస్ దగ్గర వచ్చేసి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారో అక్కడైతే మీరు అయితే ఏరియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు కేవైసీ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు డీజీ లాకర్ ఉంటే డీజీ లాకర్ ద్వారా అయితే మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు డీజీ లాకర్ మీద క్లిక్ చేయండి. డీజీ లాకర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి టిక్ మార్క్ ఇచ్చి మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు క్యాప్చర్ సెల్ఫీ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సెల్ఫీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక సెల్ఫీ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత సెల్ఫీ అనేది ఇక్కడైతే వెరిఫై అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడైతే మీకు సక్సెస్ఫుల్ గా మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు యూ హ్యావ్ అన్లాక్డ్ ఏ రింగ్ పవర్ లోన్ అని వచ్చి మీకు ఎంత లోన్ అమౌంట్ అనేది అప్రూవల్ అయింది. ఇక్కడైతే మీకు అయితే లోన్ అమౌంట్ అయితే వస్తుంది. అదేవిధంగా డిస్బురల్ అమౌంట్ వస్తుంది. అదేవిధంగా మంత్లీ ఈఎంఐ, అదేవిధంగా టెన్యూర్, అదేవిధంగా ఇంట్రెస్ట్ రేటు, ఈ విధంగా మీకు లోన్ అమౌంట్ సంబంధించి మీకు ఎంత లోన్ అమౌంట్ అనేది మీకు అయితే అప్రూవల్ అయిందో మీకు అయితే ఇక్కడైతే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ అనేది మీకు శాంక్షన్ అయింది, ఎంత అమౌంట్ అనేది అప్రూవల్ అయింది, ఎంత ఇంట్రెస్ట్ తో మీకు ఆ లోన్ అమౌంట్ అనేది వస్తుందో మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మీకు అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మంత్లీ ఈఎంఐ అనేది ఎంత పడుతుందో మీకు డీటెయిల్ గా అయితే మీకు ఇక్కడైతే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ విధంగా అప్రూవల్ అయిన తర్వాత ఏ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే జస్ట్ కింద మీకు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది చూడండి. జస్ట్ మీరు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ వచ్చి మీకు ఐఎఫ్సి కోడ్ దగ్గర మీ యొక్క బ్యాంక్ కి సంబంధించి ఐఎఫ్సి కోడ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దగ్గర మీ యొక్క అకౌంట్ నెంబరు, అదేవిధంగా కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర మీ యొక్క అకౌంట్ నెంబరు, అదేవిధంగా
అకౌంట్ హోల్డర్ నేమ్ దగ్గర మీ అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అంటే మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి క్లారిటీగా. ఇక్కడ అకౌంట్ టైప్ దగ్గర మీరు సేవింగ్ అకౌంట్ జీరో అకౌంట్ ఉంటే జీరో అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అకౌంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ అయితే అవుతాయి. యాడ్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వస్తాయి. వచ్చిన తర్వాత జస్ట్ మీరు టిక్ మార్క్ మీద క్లిక్ చేసి మీరు ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ లోన్ డిస్ట్రిబ్యూటర్ సెండ్ టు అని వచ్చి ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అదే అకౌంట్ నెంబర్ అదే విధంగా టైం అండ్ డేట్ అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లోన్ అమౌంట్ అనేది మీకు అకౌంట్ అయితే పడుతుంది. ఈ విధంగా చాలా ఈజీగా లోన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత లోన్ అమౌంట్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో మీకు అకౌంట్ అయితే డబ్బులు అయితే పడతాయి. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.